ట్యాబ్లెట్లు ఇస్తే అవి కట్టుకొని ఇంటికి వచ్చి ఫోన్ నెంబర్ తీసుకుందంట మేడం. తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మేడం ఓకే ఫోన్ చేసిందట. ఆ 2-3 ట్యాబ్లెట్లు వేసుకొని చూసిండంట. చూసిన తర్వాత ఆయనకు జర మంచిగా అనిపించిందో ఎట్లా అనిపించిందో తెలియదు. ఇంకా మేడం ఫోన్ చేసి ఒకసారి మీటింగ్ రండి, ఒకసారి మీటింగ్ రాసారు అని 2-3 సార్లు ఫోన్ చేస్తే సరే పోతా అనేసి ఆయన ఫస్ట్ సారి పోయిండు మీటింగు. పోయి ఇన్ని వచ్చిన తర్వాత చెప్పడం మొదలుపెట్టిండు. నేను కూడా ఎవరికైనా చెప్పగలుగుతా, ఇట్లనే మంచిగా చెప్తున్నాం కదా అనేసి మా ఇంటికి వచ్చిండు. తర్వాత మా ఇంటికి వచ్చి సుమలత మీ ఇంట్లో ఎవరికన్నా నొప్పులు కానీ, నీకు నడుము నొప్పులు కానీ, కాలు చేతులు గుంజుగా మీ ఇంట్లో ఎవరికన్నా ఉన్నాయంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరికన్నా ఒక ప్రాబ్లం ఉండే ఉంటుంది అనేసి, లేదు మా పాపకైతే సైడ్ ఎఫెక్ట్ కళ్ళు జర మబ్బులు ఉంటుండే, అక్షరాలు కనబడకపో, అయితే మా పాపకైతే సైడ్ ఎఫెక్ట్ ఉంది, దాని గురించి అయితే వస్తా తెలుసుకుంటా, నువ్వు ఇంతగానం అంటున్నావు కదా ఒకసారి వచ్చి మీటింగ్ వచ్చి తెలుసుకుంటా అనేసి అన్న ఎంబడి పోయినా, ఆ కట్టికాయన ఆ శ్రీనివాస అన్న ఎంబడి పోయినా ఒకరోజు మీటింగ్ కామారెడ్డి విన్న తర్వాత ఈ మేడం మాటలు, స్వప్న మేడం మాటలు విన్న తర్వాత సరే అనేసి ఎగ్దమ్ మనం నమ్మం కదా, ఇక ఫస్ట్ చెప్పాలంటే నమ్మం కదా, చెప్తే మనం నమ్మం కదా అనేసి నేను ఏం తీసుకోవాలని ఆలోచించి ఇంట్లోకి ఏం తీసుకోవాలని అర్థం కాలేదు. సరే ఇంట్లో కూడా దొరుకుతాయి, ఏంది మనం ఇల్లు తుడిచేది, బట్టలు ఉతికేది, షాంపూ, నెత్తి నూనె ఇవి కూడా దొరుకుతాయి, వంట ఆయిలు, అయితే అవి తీసుకుంటానేసి మేడం నాకు ఏం కొనాలని అర్థం కాలేదు. ఫస్ట్ ఇంట్లోకైతే రాసి మేడం అంటే ఇంట్లోకి అన్నీ రాసి ఇచ్చింది, హోమ్ నీడ్స్ రాసిస్తే అవి తీసుకొని వచ్చిన తర్వాత మాది పాయకన కుండి ఇట్లా బ్లాక్ ఉంటుండే, ఎప్పుడైనా బయట ఈ ఫినాయిల్ తెచ్చి అవి ఇవి లిక్విడ్లు తెచ్చి కడిగితే ఎంత తెల్లగా కాలేదు. ఈ మేడం రాసి ఇచ్చిన లిక్విడ్ అందులో తెచ్చుకున్న లిక్విడ్ వేసి మా పాప ఒకసారి కడిగింది. నేను బిడిలు చేసుకుంటా వేరేటోళ్ళ ఇంటికి పోయినా, ఈమె కడిగి పెట్టి స్నానం చేసుకుంది. ఇంటికి వచ్చి వాష్రూమ్ పోతాను పోయేసరికి తెల్లగా చెక్క మెరుస్తుంది. ఇప్పుడే తెచ్చిపెట్టిన సింకు లెక్క అనిపించింది. అయ్యో ఏమైంది వెంకటలక్ష్మి, మా పాప పేరు వెంకటలక్ష్మి, ఏమైంది వెంకటలక్ష్మి, ఇలామో గింత తెల్లగా కొడుతుంది, నిన్న వేసి కడిగినా కానీ బ్లాక్ ఉంటుండే, ఇలామో కొత్త కుండి తెచ్చి పెట్టినట్టుగా అనిపిస్తుంది అని అడిగిన. మా పాపను పిలుచుకొని అడిగితే అమ్మను వాళ్ళకి వెళ్ళి లిక్విడ్ తెచ్చినావు కదా మేడం రాసి ఇచ్చింది అని అన్న చూడు, ఆ లిక్విడ్ వేసి కడిగినా మంచిగా ఇంత మంచిగా అయింది మమ్మీ అని అన్నాడు. అంటే అప్పుడు నేను ఆడ కనెక్ట్ అయ్యి నాకు మంచిగా అనిపించింది, ఇదే ఇంత మంచిగా అయింది, ఈ సప్లిమెంటు ఈ మందులు వాడితే కూడా మన లోపల ఉన్న రోగం కూడా ఇంతే తీసేస్తుండొచ్చు, మనకు కూడా ఇంత మంచిగా చేస్తుండొచ్చు లోపలికి వెళ్ళి అనేసి ఆడ నేను నమ్మకం వచ్చింది. నాకు నమ్మకం వచ్చిన తర్వాత మళ్ళీ ఇక మా పాపకు మందులు తీసుకొని వచ్చిన. మేడం మా పాపకి ఇట్లా సైడ్ ఎఫెక్ట్ ఉంది, అప్పుడు చెప్పిన మా పాపకు సైడ్ ఎఫెక్ట్ ఉంది మేడం, కొంచెం టాబ్లెట్లు రాసేయారు మేడం అంటే ఈ మేడం టాబ్లెట్లు రాసిచ్చింది. రాసిచ్చిన తర్వాత ఆ ట్యాబ్లెట్లు తెచ్చి మా బిడ్డ వేసుకుంది. అంతకుముందు కళ్ళ నుంచి నీళ్ళు గారేది, మళ్ళా దూరం అక్షరాలు కనబడకపోయేది, ఇక ఊకే బాధపడుతుండే. ఇవి ఒక వారం ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి 4 సార్లు తీసుకుపోయినా కూడా డ్రాప్సులు రాసిర్రు, అన్నీ చేసిర్రు కానీ ఏం తక్కువ లేదు. అట్లనే నీళ్ళు గారినాయి, అట్లనే నరాలు గుంజుతున్నాయి అనుడు నెత్తిలా అట్లనే చేస్తే ఇవి ఒక వారం వాడిన తర్వాత నాకు అమ్మ కండ్లకి నీళ్ళు గారుడు బంద్ అయింది మమ్మీ అంటే, నిజమంటున్నావా అబద్ధమంటున్నావా అని 2 రోజులు వేసుకునేదాకా నేను కూడా చూసిన, నిజం అబద్ధం అని పొద్దున్న దాకా చెక్ చేసుకుంటూనే కూర్చున్నా. నీళ్ళు గారుడు బంద్ అయింది, మమ్మీ బంద్ అయింది, నరాలు వీకులు కూడా బంద్ అయింది, ఇంకొక 10 వారం రోజులు వాడి బిడ్డ అట్లనే అని అన్నాను. 15 రోజులు కంటిన్యూగా వాడిన తర్వాత నీళ్ళు గారుడు బంద్ అయింది, నరాలు కూడా గుంజుడు బంద్ అయింది అని చెప్పింది. ఇక ఆడికి ఆపేసింది, తక్కువైంది కదా అనేసి సరే అని నేను కూడా ఊకున్న తర్వాత అట్లే పెట్టింది, వేసుకో బిడ్డ మొత్తం కోర్సు మొత్తం వేసుకో రాసి ఇచ్చిందంటే, ఇప్పుడు తక్కువైంది కదా మమ్మీ ఉండదనేసి జర నిర్లక్ష్యం చేసి అన్నీ పెట్టింది. ఇక తక్కువైంది కదా అన్నట్టు అయిపోయింది ఆమెకి. ఇక ఇవి ఉండి ఏం చేస్తాయని నేను కూడా ఒకసారి పడిపోయిన దగ్గర పడితే నెత్తికి దెబ్బ తాకితే మెదక్ల న్యూరో హాస్పిటల్కి పోతే స్కానింగ్ చేసిర్రు, 10,000 రూపాయలు తీసుకురు, స్కానింగ్ చేసి మందులు రాసి ఇచ్చారు. ఇక తక్కువ అవుతుందని చెప్పారు, అవి వేసుకున్నంతసేపే తక్కువ ఉండే. తర్వాత తల స్నానం చేసుకోవాలన్నా నాకు భయం అయ్యేది, నరాలు వీకుడు, నెత్తి గుద్దుడు ఒక్కంతకి, ఇట్లా వేయాలి, ఇట్లనే అవుతుందని 10,000 పెడుతుంది అంటే మళ్ళీ ఇంకొకరు ఏం చెప్పారు, నిజామాబాద్కి వెళ్ళండి, నిజామాబాద్కి వెళ్తే అక్కడ 500 తీసుకుంటారు నెత్తి స్కానింగ్కు, మందులు మాత్రం ఫ్రీగానే ఇస్తారని చెప్పారు. సరే కదా అనేసి నిజామాబాద్కి కూడా తీసుకెళ్ళిండు మా ఆయన. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏం తక్కువ కాలేదు, స్కానింగ్ 600 తీసుకోరు, మందులు ఫ్రీగానే అని రాసిచ్చారు కానీ అవి వేసుకున్నా ఏం తగ్గలేదు. మళ్ళీ తల స్నానం చేసుకున్నప్పటల్లా, నైట్ వండుకున్నప్పటల్లా అవే నరాలు వీకుడు, గుంజుడు, జుమ్ అనుడు అంత ఇట్లనే అయింది. మా రక్తం ఏకంగా గడ్డగట్టిందని చెప్పారు నాకు నెత్తిలో. అయినా నేను నమ్మలే, సరే అనుకొని ఊకున్నా, కట్టె కట్టను అనుకొని సపరేట్ ముండేసి వేసుకొని ఊకున్నా. ఇక
ఊకున్న తర్వాత అట్లనే ఇక తలస్నానం చేయాలన్నప్పుడల్లా భయపడేది ఇట్లా చేయాలని మా బిడ్డ ఇది ఉన్నాయి కదా 15 రోజులు వాడిన మందులు ఇంకో 15 రోజులు ఉన్నాయి కదా నేను ఒక వారం వాడుకుంటే ఈ మందులు అందరూ వేసుకోవచ్చని మేడం మీటింగ్లో చెప్పింది కదా అనేసి ఆ వారం రోజుల మందులు నేను వేసుకొని చూస్తాను. వారం రోజులు నేను వేసుకున్న తర్వాత ఇక నాకు నరాలు గుంజుడు తక్కువైపోయింది. ఈ దెబ్బ తాకిన దగ్గర జూజు మన కూడా మొత్తం మానిపోయింది. తలకు స్నానం రోజు చేసుకున్నా కానీ ఇప్పుడు ఏ ప్రాబ్లం అవుతలేదు. మంచిగా అనిపించిన తర్వాత అవే ఇంకొక వారం మందులు మా అమ్ముండి ఏం చేసింది నువ్వు వేసుకుంటే తక్కువైనాయి అని అన్నావు కదా బిడ్డ, నేను కూడా వేసుకుంటే అందరూ వాడవచ్చు అంటారు కదా అని అవే వారం రోజుల మందులు మా అమ్మ కూడా వేసుకుంది. మా అమ్మ కూడా మంచిగా అయింది. అన్నం తినకుండా బాగా లేకుండానే మా ఇంటికి వచ్చింది. ఇక నేనే వేరే హాస్పిటల్కి తీసుకుపోతాను అనుకున్నాను. ఇవి వాడిన తర్వాత మా అమ్మ వాడుకున్న తర్వాత ఇక మా అమ్మ కూడా తక్కువ అయిందని అన్నది. అవే ఒక నెలకు రాసి ఇచ్చిన మందులలో ముగ్గురికి 3 ప్రాబ్లాలు తక్కువ అయిపోయాయి.